మీరు చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి సౌత్ కొరియాలో సోల్ అనే నగరం క్యాపిటల్ సిటీలో మాత్రం ఈరోజు బీభత్సంగా అయితే స్నో అయితే కురవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇదంతా స్నో అనమాట. ఇక్కడ చూసినారా, కార్లు గీర్లు చెట్లు గిట్లు మొత్తం అన్నీ కనబడకుండా అయిపోయినాయి అనమాట. అంతా తెల్లమయం అయిపోయినాయి. పొద్దున్న లేస్తేనే అందరికీ షాకింగ్. సో అంత అంటే అంత ఒక రేంజ్లో అయితే మంచి అయితే కురిసింది. ఇంత మంచు కురవడానికి మెయిన్ కారణం ఏంటంటే వాతావరణంలో ఉన్న టెంపరేచర్ సడన్గా డౌన్ కావడం అనమాట. సో ఆల్రెడీ నిన్నైతే ఫుల్గా వర్షం ఉండేది. సో సడన్గా వర్షం, ఈ వర్షంలో ఈ చలికి సో ఎక్కువ అంటే సైబీరియన్ విండ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ సోల్లో. సో సైబీరియన్ విండ్ అనేది అక్కడ నుంచి వస్తుంటుంది అనమాట. సో ఇటు సైడ్ నుంచి, నార్త్ సైడ్ నుంచి కిందకు వస్తుంటుంది సైబీరియన్ మీద నుంచి. సో అలా రావడం వల్ల ఆ చలికి టెంపరేచర్ పడిపోయి ఇంకా వర్షం అనేది స్నోగా అయితే మారిపోయింది. ఈరోజు చూస్తున్నారు కదా, అబ్బా బీభత్సంగా అయితే పడుతుంది. జస్ట్ ఒక సెకండ్లలోనే ఫుల్ అయిపోతుంది అనమాట చెయ్యి కూడా. చూస్తున్నారు కదా, జస్ట్ సెకండ్స్ ఆఫ్ టైంలోనే. సో అంత బీభత్సంగా అయితే స్నో అయితే కురుస్తుంది. చూస్తున్నారు కదా, ఇదైతే ప్రజెంట్ అయితే మనం సోల్ నేషనల్ యూనివర్సిటీలో అయితే ఉన్నాం. సో ఆ సోల్ నేషనల్ యూనివర్సిటీలో నుంచే ఇదైతే స్నో అయితే కురవడం జరుగుతుంది ఇక్కడైతే. సో సోల్ నగరం 4 అంచెలు అయితే ఒక రేంజ్లో అయితే కురుస్తుంది. స్నోని అయితే వీళ్ళు స్నో తీయడానికైతే వీళ్ళైతే వచ్చినారు. ప్రజెంట్ స్నోని అయితే మొత్తాన్ని అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో అక్కడ చిన్న బుల్డోజర్ మాదిరి ఒకటి వెహికల్ అయితే ఉంది. ఆ వెహికల్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఐస్ ఉంటుంది అనమాట. ఐస్ పైన కాలు పడితే ఎగిరి కింద పడితే ఇంకా మైండ్ బ్లాకే, ఇంకేం ఉండదు. నెక్స్ట్ ఇంక ఇంటికే పోయేది. మన ఊళ్ళోంచి పొగొస్తుంది. చూస్తున్నారు కదా, వాడు ఎంత బాగా నీట్గా చేస్తున్నారో. చాలా బాగుంది మిషన్ అది. ఓ ఎటే 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 వెళ్ళిపోయినాడు వాడు కదా. వాడైతే చాలా అంటే చాలా నీట్గా అయితే తీస్తున్నాడు. మొత్తం చూస్తున్నారా, ఇప్పుడిప్పుడు ఎండ అయితే వచ్చింది పైకి. అమేజింగ్ ఇది. చూస్తున్నారు కదా, ఇటు సైడ్ చూడండి, ఎండ అయితే అలాగుంది. చెట్టు గిట్టు గత ఎవ్వరం చాలా బాగుంది.